కృష్ణా గోదావరి నీటి హక్కుల్లో బొక్క చుక్క నీరు వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలోనే నీటి వాటాలపై తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని ప్రాజెక్టులను వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేస్తామని వెల్లడించారు. గోదావరి నదీ జలాల్లో గాని మన హక్కుగా రావాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క కూడా వదిలిపెట్టుకోము. కేంద్ర ప్రభుత్వంతో కానీ, ట్రిబ్యునల్లో కానీ, సుప్రీంకోర్టులో కానీ, న్యాయస్థానంలో కానీ మన నీటి వాటాని కాపాడుకోవడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పోరాటానికైనా, ఏ త్యాగానికైనా సిద్ధము. ఏమైనా అన్యాయం జరిగిందంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ నీటి వనరుల వాటాల్లో మరి తెలంగాణకు అన్యాయం జరిగింది అని పెట్టుకోము.